పేకాట ఆడుతున్నారు ఒక మామిడి తోటలో చక్కగా అందరు కలిసి పేకాట. పోలీసులు వచ్చారు, అందరూ ఉరుకుతూ ఉన్నారంట. పోలీసులు వచ్చారని అటోకుడు ఇటోకుడు అందరూ దారి కనపడిన చోటల్లా ఉరికేస్తున్నారు. ఆ వ్యక్తి కూడా ఉరుకుతున్నాడంట. ఉరికాడు, మంచి లింగి పంచి కట్టుకున్నాడు. పెళ్ళికి వెళ్తున్నట్టు మంచి కొత్త లింగి పంచి కట్టుకొని ఎక్కడికి వెళ్ళాడు? పేకాటకి వెళ్ళాడు. చక్కగా వెళ్ళాడు. పోలీసులు వస్తున్నారు, ఉరుకుతున్నారు. ఈడు కూడా ఉరికి 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 ఆ రాత్రిపూట నూతిలో పడ్డాడు. ఏంటండి? నూతిలో పడ్డాడు. పోలీసులు దొంగలు ఎక్కడ దొరుకుతారని వాళ్ళు ఉరుకుతున్నారు. ఈ నూతిలో పడతాం ఎవరు చూడాల. తెల్లవారుజామున వచ్చి చూశారు, అందరు దొరికారు, ఒకడు దొరకలేడు. ఆ ఒక్కడు ఎక్కడున్నాడు ఎంక్వైరీ చేస్తే నూతిలో పైకి తేలాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. నూతిలో పైకి తేలాడు. ముగ్గురు ఆడపిల్లలు ఆ వ్యక్తికి, చిన్న పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. పాపం వలన వచ్చి జీతము మరణం. నిజంగానే నువ్వు యథార్థమైనటువంటి సత్క్రియ చేసిన ఎడల పోలీసులు వస్తే నువ్వు పారిపోయేవాడివి కాదు. ఈరోజు నువ్వు చనిపోవడానికి కారణం ఏంటంటే నీ పాపమే. అది పోలీసులు తప్పు అనరు. వాళ్ళు పోలీసులు తప్పు చేశారు అంటారు. నువ్వు తప్పు చేసి నువ్వే గోతులో పడ్డావంటారు. దేవునికి స్తోత్రం కలుగుగా. కొంతమందికి త్వరగా వచ్చింది పాపం చేస్తే ఆ ఫలితం, కొంతమందికి లేటుగా వస్తుంది, అంతే తేడా. కానీ ఖచ్చితంగా ఎప్పటికప్పుడు శిక్ష వచ్చింది. దేవుని పిలుపును కాదని తిరిగే వారి సంగతి కూడా అంతే. ప్రైజ్